నటుడు నందమూరి తారకరత్న కన్నుమూయడం ఎన్టీఆర్ అభిమానులకే కాదు, టీడీపీ అభిమానులతో పాటు యావత్ తెలుగు ప్రజలను కూడా కలిచివేస్తోందని చెప్పవచ్చు. గుండెపోటుకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న కోలుకుని తిరిగి వస్తాడని అంతా అనుకున్నారు. అయితే శనివారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి కన్నుమూశారు. తారకరత్న ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం. తారకరత్న ఎన్టీఆర్ మనువడిగా, హీరోగా, టీడీపీ నేతగానే చాలా మందికి తెలుసు. అయితే ఆయన తల్లిదండ్రులైన నందమూరి మోహన్ కృష్ణ గారి గురించి, శాంతి గురించి తెలిసింది చాలా తక్కువే. అంతేకాదు, ఎంతో ఇష్టపడిన కొడుకు తన మాట కాదన్నాడన్న బాధతో 3-4 ఏళ్ల పాటు మాట్లాడకుండా ఉన్న మోహన్ కృష్ణ ఆ తరువాత ఎలా మాట్లాడారు, అసలు ఆయన ఏం చేసేవారు అనే అంశాన్ని తెలుసుకుందాం. నందమూరి తారక రామారావు గారికి 12 మంది సంతానం. అందులో 8 మంది మగపిల్లలు. అందులో 5వ కుమారుడు నందమూరి మోహన్ కృష్ణ గారు. ఈయన చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఈయన గురించి జనాలకు పెద్దగా తెలీదు. కానీ ఈయన ప్రముఖ సినిమాటోగ్రాఫర్గా, ప్రొడ్యూసర్గా పలు సినిమాలు తీశారు. తండ్రి ఎన్టీఆర్ గారు నటించిన పలు సినిమాలతో పాటు తన తమ్ముడు బాలకృష్ణ సినిమాలకు ఛాయాగ్రాహకుడిగా పనిచేశారు. మోహన్ కృష్ణ సెప్టెంబర్ 2న పుట్టారు. నందమూరి హరికృష్ణ గారు పుట్టిన తేదీ అయిన సెప్టెంబర్ 2నే పుట్టారు మోహన్ కృష్ణ గారు కూడా. నందమూరి తారక రామారావుకు సీనియర్ రామకృష్ణ, జయకృష్ణ, సాయికృష్ణ, హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, జూనియర్ రామకృష్ణ, జయశంకర కృష్ణ అనే కుమారులున్నారు. ఇందులో మోహన్ కృష్ణ 5వ కుమారుడు కాగా, 6వ సంతానం ఈయన కంటే పెద్ద అక్క లోకేశ్వరి గారు కాగా, 3 చెల్లెళ్ళు పురంధేశ్వరి, భువనేశ్వరి, ఉమామహేశ్వరి ఉన్నారు. సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కొడుకు రామకృష్ణ చాలా చిన్న వయసులోనే మసూచిత్తో కన్నుమూసిన విషయం తెలిసిందే. రామకృష్ణ మరణించినప్పుడు ఎన్టీఆర్ గారు ఇరుగు పొరుగు షూటింగ్లో ఉన్నారు. అయినా కూడా అక్కడ షూటింగ్ పూర్తి చేసి ఇంటికి వచ్చారు. రామకృష్ణ మరణించిన విషయం జీర్ణించుకోవడానికి చాలా రోజులు పట్టింది. ఆ తర్వాత పుట్టిన కొడుక్కి రామకృష్ణ జూనియర్ అని నామకరణం చేశారు. ఎన్టీఆర్ కుమారుడైన హరికృష్ణ గారి గురించి ఎవరికీ కొత్తగా పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు. ఈయన ఎన్టీఆర్ తనయుడిగా సినీ రంగంతో పాటు రాజకీయాల్లో ప్రవేశించి తనదైన ఉనికిని చాటుకున్నాడు. సినీ రంగంలో చేసింది కొన్ని సినిమాలేనైనా వెండితెర సీతయ్యగా పేరు గడించారు. అయితే 2018 ఆగస్టు 29న రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన విషయం తెలిసిందే. మోహన్ కృష్ణ గారి విషయానికి వస్తే ఈయన బాల్యం నానమ్మ గారి ఊరైన నిమ్మకూరు, అమ్మమ్మ గారి ఊరైన కొమరవోలు, చెన్నైలో జరిగింది. మోహన్ కృష్ణ గారు పుట్టేనాటికే ఎన్టీఆర్ గారు హీరోగా ఉన్నారు. తనకంటే పెద్దవాడైన హరికృష్ణ గారితో, తనకంటే చిన్నవాడైన బాలకృష్ణ గారితో ఎక్కువగా అనుబంధం ఉండేది. హరికృష్ణ గారు కొన్ని రోజుల పాటు నిమ్మకూరులోనే ఉండాల్సి రావడంతో మోహన్ కృష్ణ గారు కూడా నిమ్మకూరులోనే ఉన్నారు. ఆ తరువాత ఫ్యామిలీ చెన్నైలోని 1000 లైట్స్ ఏరియాకి షిఫ్ట్ అయింది. ఆ ఇంట్లో హరికృష్ణ గారు అగ్రెసివ్గా ఉండే వ్యక్తిగా పేరుండగా, మోహన్ కృష్ణ గారికి చాలా నెమ్మదస్తుడిగా పేరుంది. తక్కువగా మాట్లాడడంతో పాటు మాట పట్టింపు ఎక్కువగా ఉండేదని చెబుతారు. ఎన్టీఆర్ గారి కుటుంబం చెన్నైలో ఉన్న సమయంలో ఎన్టీఆర్ గారి తమ్ముడైన త్రివిక్రమరావు గారు నిర్మాతగా నేషనల్ ఆర్ట్స్ థియేటర్, రామకృష్ణ స్టూడియోస్ సారథ్యంలో పలు సినిమాలు వచ్చాయి. తండ్రి, బాబాయిలు సినిమా రంగంలోనే ఉండడంతో పాటు హరికృష్ణ, బాలకృష్ణలు అప్పటికే చైల్డ్ ఆర్టిస్టులుగా సినిమాలకు పరిచయమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ గారు కూడా మోహన్ కృష్ణ గారిని సినిమాల్లో నటించాలని కోరారు. అప్పటికి మోహన్ కృష్ణ గారికి సినిమాలంటే ఇష్టమే, కానీ నటన అంటే ఇష్టం లేదు. ఆ విషయం తండ్రితో డైరెక్ట్గా చెప్పే ధైర్యం లేదు. ఆయనకే కాదు, ఆ ఇంట్లో ఇద్దరు మినహా ఎన్టీఆర్ గారి నిర్ణయానికి, మాటకు ఎదురు చెప్పే ధైర్యం గానీ, అభ్యంతరం చెప్పే ధైర్యం గానీ ఎవరికీ లేదు. అందులో ఒకరు నందమూరి త్రివిక్రమరావు గారైతే, రెండో వ్యక్తి అల్లురామలింగయ్య గారు. అల్లురామలింగయ్య గారు కూడా ఆ ఇంటి మనిషిగానే ఉండేవారు. దీంతో మోహన్ కృష్ణ గారు తనకు సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉంది, కానీ నటన అంటే ఇష్టం లేదని, ఆ విషయం నాన్నతో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదని అన్నారట. కొన్ని రోజుల తరువాత త్రివిక్రమరావు గారు ఆ విషయాన్ని ఎన్టీఆర్ గారితో చెప్పారు. ఎన్టీఆర్ గారు సరేనని అన్నారట. దీంతో తనకు ఇష్టమైన సినిమాటోగ్రఫీపై దృష్టి సారించారు మోహన్ కృష్ణ. అప్పటికే షూటింగ్ సెట్లకు వచ్చి అక్కడి డైరెక్టర్లు, సినిమాటోగ్రఫర్ల టేకింగ్ని పరిశీలించేవారు. సినిమాటోగ్రఫీ కోర్సు కోసం అమెరికా వెళ్లి అక్కడ శిక్షణ పొందారు. అమెరికాలో శిక్షణ పూర్తయ్యాక ఇండియాకు వచ్చారు. అప్పటికి ఎన్టీఆర్ గారి సొంత బ్యానర్లోనే పలు సినిమాలు వస్తున్నాయి. ఎన్టీఆర్ గారి సినిమాలకు అప్పటి వరకు ఎంఏ రెహమాన్ గారు సినిమాటోగ్రాఫర్గా ఉండేవారు. ఆయన సినిమాలతో పాటు ఆయన కెమెరా టేకింగ్ ఎలా ఉంటుందో కూడా చూసేవారు మోహన్ కృష్ణ గారు. ఆ తరువాత కెమెరా మాంత్రికుడిగా పేరు పొందిన సినిమాటోగ్రాఫర్ రవికాంత్ నగాయచ్ గారితో కొన్నాళ్లు పనిచేశారు. ఆయనకు సినీ మాంత్రికుడని గుర్తింపుంది. ఎన్టీఆర్ నటించిన జానపద చిత్రాలను చూసి సినిమా టేకింగ్ని నేర్చుకున్నారు. కొన్నాళ్ల పాటు కన్నప్ప వద్ద కూడా శిక్షణ పొందారు. దానవీర శూరకర్ణ సినిమాలకు కన్నప్ప గారి వద్ద అసిస్టెంట్ కెమెరామెన్గా చేశారు మోహన్ కృష్ణ గారు. శ్రీ మధ్విరాట పర్వం,
తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం సినిమాలకు కూడా పనిచేశారు. ఇక మోహన్ కృష్ణ గారు తొలిసారిగా కెమెరామెన్ గా పరిచయమైన సినిమా అనురాగ దేవత. నందమూరి హరికృష్ణ గారు నిర్మాతగా రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్ పై 1982 జూలై 1న ఈ సినిమా విడుదలైంది. పర్చూరి సోదరులు ఎన్టీఆర్ సినిమాలకు మొదటిసారిగా మాటలు అందించడం ఈ సినిమాతోనే ప్రారంభమైంది. ఆ తర్వాత ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చండశాసనుడు సినిమా ఈయనకు మంచి పేరు తీసుకొచ్చింది. ఎన్టీఆర్, బాలయ్య ముఖ్య పాత్రలో నటించిన శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రకు ఈయన అందించిన సినిమాటోగ్రఫీకి మంచి పేరు వచ్చింది. సినిమాలకు సినిమాటోగ్రఫీ పక్కగా రావాలంటే నటీనటుల బాడీ స్టైల్, డైలాగ్ డెలివరీపై ఎక్కువగా అధ్యయనం చేసి సినిమాటోగ్రఫీ చేసేవారు మోహన్ కృష్ణ గారు. ఆ క్రమంలోనే చండశాసనుడు సినిమాను తెరకెక్కించారు. తమిళంలో శివాజీ గణేశన్, ప్రభు ప్రధాన పాత్రల్లో డి యోగానంద్ దర్శకత్వం వహించిన సరితర నాయగన్ పేరుతో వచ్చిన ఈ చిత్రానికి మోహన్ కృష్ణ సినిమాటోగ్రాఫర్గా వ్యవహరించారు. కలియుగ రాముడు తర్వాత వచ్చిన అగ్గిరవ సినిమాతో డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అని పేరు వచ్చింది. సింహం నవ్వింది, అనసూయమ్మ గారి అల్లుడు, దేశోద్ధారకుడు, కలియుగ కృష్ణుడు, భార్గవరాముడు, అల్లరి కృష్ణయ్య, ప్రెసిడెంట్ గారి అబ్బాయి, తిరగబడ్డ తెలుగు బిడ్డ, రాముడు భీముడు, భానుమతి గారి మొగుడు, ఇన్స్పెక్టర్ ప్రతాప్ సినిమాలకు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా వ్యవహరించారు. అప్పటి వరకు తండ్రి ఎన్టీఆర్, అన్న హరికృష్ణ, తమ్ముడు బాలకృష్ణ సినిమాలకే సేవలందించిన మోహన్ కృష్ణ గారు వెంకటేష్, భానుప్రియ, గౌతమిలు ప్రధాన తారాగానంగా నటించిన శ్రీనివాస కళ్యాణం సినిమాకు కూడా సినిమాటోగ్రాఫర్గా వ్యవహరించారు. అశోక చక్రవర్తి, బ్రహ్మర్షి విశ్వామిత్ర, సామ్రాట్ అశోక, శ్రీనాథ కవి సార్వభౌముడికి సేవలందించారు. ఇక ఎన్టీఆర్ గారి మరణం తరువాత సినిమాలు తగ్గించారు. బాలకృష్ణ గారు హీరోగా వచ్చిన పెద్దన్నయ్య, గొప్పింటి అల్లుడు సినిమాలకు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా వ్యవహరించారు. ఆ తరువాత సినిమాలు మొత్తం తగ్గించేశారు. వ్యాపారాలు, సినిమా నిర్మాణ బాధ్యతలకు పరిమితులయ్యారు. ఇక మోహన్ కృష్ణ గారి వైవాహిక జీవితం విషయానికి వస్తే ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి రాకముందే 1980లో మోహన్ కృష్ణ గారికి వివాహం జరిగింది. ఎన్టీఆర్ గారు హీరోగా వచ్చిన కంచుకోట, నిలువు దోపిడి, పెత్తందార్లు, దేశోద్ధారకులు, తీర్పు సినిమాలు నిర్మించిన యు విశ్వేశ్వరరావు గారి కుమార్తె అయిన శాంతిని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె. కుమారుడు తారకరత్న, కుమార్తె మోహనరూప. తారకరత్న 1983 ఫిబ్రవరి 22న చెన్నైలో పుట్టారు. తారకరత్న పుట్టే సమయానికి ఎన్టీఆర్ గారు సీఎంగా ఉన్నారు. అంతేకాదు 1983 జనవరి 7న విడుదలైన ఎన్నికల ఫలితాల్లో ఎన్టీఆర్ గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ తిరుగులేని విజయాన్ని సాధించింది. ఎన్టీఆర్ గారు సీఎం అయ్యాక ఆ ఇంట్లో పుట్టిన మొదటి సంతానం నందమూరి తారకరత్న. ఇక నందమూరి హరికృష్ణతో పాటు నందమూరి మోహన్ కృష్ణ గారు కూడా తండ్రితో పాటే ఎక్కువగా ఉండేవారు. దీంతో ఎక్కువగా తల్లి సంరక్షణలోనే ఉన్నారు తారకరత్న. తారకరత్నను ముద్దుగా ఓబు అని పిలిచేవారు. దివంగత నందమూరి హరికృష్ణ గారి పెద్దబ్బాయి, దివంగత నందమూరి జానకిరామ్ అందరికంటే పెద్ద మనవడు కావడం, నందమూరి కళ్యాణరామ్ కూడా తారకరత్న కంటే దాదాపు 5 ఏళ్లు పెద్దవాళ్లు కావడంతో వారి ప్రభావం కూడా తారకరత్నపై ఎక్కువగా ఉండేది. తారకరత్న ప్రైమరీ ఎడ్యుకేషన్ చెన్నైలో జరిగింది. ఆ తరువాత హైదరాబాద్లోని భారతీయ విద్యాభవన్లో చదివారు. చిన్నతనంలో అల్లరి ఎక్కువ చేసేవారు తారకరత్న. ఓవైపు కళ్యాణరామ్, మరోవైపు తారకరత్నలు చేసే అల్లరిని కంట్రోల్ చేసే బాధ్యతలను జానకిరామ్ తీసుకునేవారు. ఇక హైదరాబాద్లో 10th పూర్తయ్యాక ఇంటర్ చదివేందుకు గుంటూరు విజ్ఞాన్ కాలేజీలో చేర్చారు. అప్పటికే ఇంట్లో తెలియకుండా బైక్ రైడింగ్స్ చేసేవారు. బైక్ రైడింగ్ ప్రమాదకరమని భావించిన మోహన్ కృష్ణ తారకరత్నకి కార్ కేటాయించారు. అయితే ఆ కారుని ఫ్రెండ్స్కి ఇచ్చి వారి వద్ద బైక్ తీసుకుని లాంగ్ డ్రైవ్లకు వెళ్లేవారు. ఓసారి గోవా కూడా వెళ్లారు. ఆ విషయం ఇంట్లో తెలియడంతో మోహన్ కృష్ణ చాలా కోప్పడ్డారట. అయితే కుటుంబ సభ్యులు వారించడంతో తారకరత్నతో మోహన్ కృష్ణ మాట్లాడుతూ, నీ ఇష్టం నీకు ముఖ్యమే కావచ్చు, కానీ ఏదైనా పొరపాటు జరిగితే ఎంత నష్టమో తెలుసుకో. తాతగారికి చెడ్డ పేరు తెచ్చేలా ఎలాంటి పనులు చేయకు, అదొక్కటే నేను నిన్ను అడిగేది అని తన కుమారుడికి చెప్పారట. ఆ మాట తారకరత్నపై చాలా ప్రభావం చూపించింది. అప్పటి నుండి కాలేజీలో, బయట ఎక్కడ తన తాతగారి పేరు, ఇంటి పేరు చెప్పేవారు కాదు. ఇంటర్ పూర్తయ్యాక ఇంజనీరింగ్లో చేరారు. అక్కడే సీనియర్లు ర్యాగింగ్ చేశారు. అయినా తన ఇంటి పేరు గాని తాత పేరు గాని చెప్పలేదు తారకరత్న. ఓ రోజు పూర్తి పేరు చెప్పాలని సీనియర్లు అడగడంతో నందమూరి అని చెప్పారట. ఆ క్షణం నుండి సీనియర్లు తారకరత్నకు ఎదురుపడేవారు కాదు. అలా లో ప్రొఫైల్ని మెయింటైన్ చేశారు తారకరత్న. ఓవైపు తాతగారైన ఎన్టీఆర్ గారు, పెదనాన్న హరికృష్ణ, బాబాయ్ బాలకృష్ణలు సినిమాలో నటిస్తుండడంతో సినిమాలపై ఆసక్తి ఏర్పడింది. వచ్చిన సినిమాలు వచ్చినట్టు చూసేవారు. కాలేజీలో చెప్పకుండా ఫ్రెండ్స్తో కలిసి గోడలు దూకి గుంటూరు నుండి విజయవాడ వరకు లారీలెక్కి సినిమాలు చూసేవారు.
అప్పటికే జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చారు. బ్రహ్మర్షి విశ్వామిత్ర, బాలరామాయణంలో బాలనటుడిగా నటించారు. విఆర్ ప్రతాప్ డైరెక్టర్ గా 2001లో నిన్ను చూడాలని సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్. ఇక కళ్యాణ్ రామ్ 1989లో బాలగోపాలుడు సినిమాలో బాలనటుడిగా నటించారు. దీంతో ఇక ఇంజనీరింగ్లో చేరాక కొన్నాళ్లకు తాను సినిమాలో నటిస్తానని చెప్పారట తారకరత్న. ఇంట్లో సరే అన్నారు. అయితే మొదటి సినిమా ఎంపిక విషయంలో తర్జన భర్జనలు జరిగాయి. తారకరత్న సినిమాల్లోకి రావాలంటే మంచి కథ అవసరమని భావించారు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావుని సంప్రదించారు. అప్పటికే ఆయన తన 100వ సినిమాను చిరంజీవితో తీయాలని అనుకున్నారు. అదే టైంలో ఇటు అల్లు అర్జున్ని కూడా సినిమాల్లోకి ఇంట్రడ్యూస్ చేసేందుకు అల్లు అరవింద్ సిద్ధమయ్యారు. అందరూ రాఘవేంద్రరావుతో సినిమా తీసేందుకు రెడీ అయ్యారు. దీంతో రాఘవేంద్రరావు అప్పటికే తాను దర్శకత్వ పర్యవేక్షకుడిగా స్టూడెంట్ నంబర్ 1 తీస్తున్నానని, తాను పర్యవేక్షిస్తానని, వేరే డైరెక్టర్లతో ప్రయత్నించాలని చెప్పారట. పలు కథలు వచ్చినా చివరికి కోదండరామరెడ్డి గారి పేరు ఫైనల్ అయింది. అశ్విని దత్ గారు నిర్మాతగా 1వ నంబర్ కుర్రాడు సినిమా మొదలైంది. 2001లో ఈ సినిమా ఆడియో రిలీజ్ అయింది. కీరవాణి గారు అందించిన పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఆ సినిమా సెట్స్ పై ఉండగానే తారకరత్న హీరోగా 9 సినిమాలు ఖరారయ్యాయి. ఇది వరల్డ్ రికార్డ్. అయితే ఆ తర్వాత రామకృష్ణ గారు నిర్మాతగా వచ్చిన యువరత్న సినిమా విడుదలైన నిరాశపరిచింది. అదే టైంలో జూనియర్ ఎన్టీఆర్ ఆది సినిమా రికార్డులు బద్దలు కొట్టింది. కళ్యాణ్ రామ్ నటించిన తొలి చూపులోనే సినిమా కూడా నిరాశపరిచింది. ఆ టైంలో మరికొన్ని అంశాలు ప్రచారంలోకి వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్కి పోటీగా నందమూరి కుటుంబం తారకరత్న, కళ్యాణ్ రామ్ని హీరోలుగా ప్రమోట్ చేస్తుందని ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారాన్ని వారు ఖండించారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎప్పుడూ ఆ ప్రచారాన్ని సమర్థించలేదు. ఓవైపున వరుసగా తారకరత్న సినిమాలు విడుదలవుతున్నా 1వ నంబర్ కుర్రాడు మాత్రమే కొంచెం పర్వాలేదనిపించింది. మిగతావన్నీ నిరాశ మిగిల్చాయి. దీంతో కొందరు నిర్మాతలు సినిమాల నుండి వెనక్కి తగ్గారు. 2002లో 9 సినిమాలు అనౌన్స్ చేయగా వాటిలో ఉన్న 4 సినిమాలు మాత్రమే సెట్స్ పైకి వచ్చాయి. 2004లో వచ్చిన సంఖ్య భద్రాద్రి రాముడు సినిమా నిరాశపరిచింది. దీంతో సినిమాలు తగ్గాయి. 2006లో పకడై సినిమా వచ్చింది. 2007లో వెంకటాద్రి సినిమా సెట్స్ పైకి వచ్చింది. ఆ సినిమా పోస్టర్ చూసిన డైరెక్టర్ రవిబాబు తారకరత్న నెగిటివ్ రోల్లో 2009లో అమరావతి సినిమా తీశారు. ఆ సినిమా బాగానే ఉంది. 3 రోజుల పాటు ఆడినా ఆ టైంలో రాష్ట్ర విభజన వివాదాలు, బంద్ల నేపథ్యంలో థియేటర్లు మూతపడ్డాయి. ఆ సినిమా ద్వారా బ్రేక్ వస్తుందని అంతా భావించారు. అయితే ఆ సినిమా ఆడేందుకు పరిస్థితులు అనుకూలించలేదు. ఈ సినిమాకు గాను ఉత్తమ ప్రతినాయకుడిగా నంది అవార్డు వచ్చింది తారకరత్నకి. 2010లో ముక్కంటి, 2012లో ఎదురులేని అలెగ్జాండర్, అదే ఏడాది చూడాలని చెప్పాలని, 2014లో మహాభక్త సిరియాల, 2015లో కాకతీయుడు, 2016లో ఎవరు, మనమంతా, రాజా చేయి వేస్తే, 2017లో ఖయ్యూమ్ భాయ్, 2021లో దేవినేని సినిమాల్లో నటించారు. ఇవి కాకుండా 2022లో 9 అవర్స్ వెబ్ సిరీస్లోనూ నటించారు తారకరత్న గారు. ఇక 2012లోనూ తారకరత్న కెరీర్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. 2012లో కన్నడ డైరెక్టర్ పునీత్ డైరెక్షన్లో దయా పేరు సినిమా సిద్ధమైంది. ఆ సినిమా షూటింగ్ అంతా అయింది. ఆ సినిమా రష్ని చూసిన చాలామంది తారకరత్నకు ఈ సినిమా కూడా బ్రేక్ ఇస్తుందని అభిప్రాయపడ్డారు. అయితే ఆ సినిమా డైరెక్టర్ పునీత్కు, నిర్మాత రవిచంద్రకు మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో ఆ సినిమా విడుదల కాలేదు. ఇక తారకరత్న వైవాహిక జీవితం విషయానికి వస్తే తారకరత్న ప్రేమ వివాహం చేసుకున్నారు. తన క్లాస్మేట్ సిస్టర్ అయిన అలేఖ్యారెడ్డిని వివాహం చేసుకున్నారు. వైసీపీ కీలక నాయకుడు ఎంపీ విజయసాయిరెడ్డి గారి భార్య సునంద సిస్టర్ కుమార్తె అలేఖ్యారెడ్డి. ఆమెకు అంతకుముందే వివాహమైన విభేదాల కారణంగా విడిపోయారు. ఆ తరువాత అలేఖ్యారెడ్డిని హైదరాబాద్ సంగీ టెంపుల్లో వివాహం చేసుకున్నారు తారకరత్న. అయితే ఈ వివాహం ఎన్టీఆర్ కుటుంబంలో ఇష్టం లేదని చెబుతారు. ఈ వివాహానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎవరూ హాజరు కాలేదని కూడా ప్రచారం జరిగింది. కేవలం ముఖ్యమైన కార్యక్రమాలకు రాకపోకలు మాత్రమే ఉండేవని చెబుతారు. మోహన్ కృష్ణ గారికి మాత్రం తారకరత్నపై ఈ విషయంలో చాలా కోపం వచ్చిందని, ఓ సందర్భంలో తన కుమార్తె వివాహానికి కూడా రావద్దనే స్థాయిలో సీరియస్ అయ్యారని చెబుతారు. ఇక తారకరత్న వివాహం అయ్యాక ప్రత్యేకంగా ఉంటున్నారని ప్రచారం జరిగింది. అయితే కుటుంబంలో ఏ పరిస్థితి ఉన్నా తారకరత్న గారు 2009 నుండి టీడీపీతోనే ఉన్నారు. కుటుంబంతోనూ చాలా ఆప్యాయంగా ఉండేవారు. బాలకృష్ణ గారితో ఎక్కువగా అటాచ్మెంట్ ఉండేది. 2016లో బాలకృష్ణ గారి బర్త్డే సందర్భంగా తారకరత్న దిగిన ప్రత్యేక ఫోటో అప్పట్లో వైరల్ అయింది. అలేఖ్యారెడ్డితో వివాహం జరిగాక కొన్నాళ్లకు బాలకృష్ణ గారు, హరికృష్ణ గారు జోక్యం చేసుకుని మోహన్ కృష్ణ గారిని ఒప్పించారని చెబుతారు. అప్పటి నుండి ఆ ఇంట్లో కలిసిపోయారు తారకరత్న. అయితే ఫ్యామిలీని మాత్రం వేరుగానే ఉంచుతారని, దగ్గరగా ఉండి దూరమయ్యే కంటే దూరంగా ఉండి దగ్గరవడం బెటర్ అనే ఆలోచనతోనే అలా చేశారని చెబుతారు. ఇవి మోహన్ కృష్ణ గారికి సంబంధించిన అంశాలు.